హైడ్రా కానీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ స్పందించడం జరిగిందా? దీనికి సంబంధించి 50 గజాలలో 7 అంతస్తులు అంటే దానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎలా ఇచ్చారు, దానికి సంబంధించిన వివరాలు వచ్చాయా? ప్రభుత్వ వర్గాలు కానీ జిహెచ్ఎంసీ కానీ ఏమంటున్నారు? ఈ ఏదైతే ప్రమాదం జరిగిందో ఈ గచ్చిబౌలి అంజయ్య నగర్ ప్రస్తుతం సిఎంసి పరిధిలోకి వస్తుంది. అంటే సిఎంసి అంటే సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ పరిధిలోకి వస్తుంది. సో ఈ అధికారులు అయితే సిఎంసి అధికారులు అయితే ఇప్పటి వరకు స్పందించలేదు, అలాగే హైడ్రా అధికారులు కూడా స్పందించలేదు. ఈ అపార్ట్మెంట్ వాసులు మాత్రం ఒకటైతే చెబుతూ ఉన్నారు, గతంలోనే ఏవైతే ఈ నిర్మాణం అక్రమంగా జరుగుతుంది, ఎలాంటి పర్మిషన్స్ లేకుండా జరుగుతున్నాయి, ఒకవేళ ఏదైనా ప్రమాదం చోటు చేసుకున్నప్పటికీ ఆ ప్రభావం అంతా కూడా మా వైపే ఉంటుంది, మా అపార్ట్మెంట్ వరకే పొంచి ఉంటుందని గతంలోనే ఫిర్యాదు చేశాము. కానీ ఈ ఫిర్యాదుల్ని అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, సిఎంసీ అధికారులు కావచ్చు, హైడ్రా అధికారులు ఎవరూ కూడా పరిగణలోకి తీసుకోలేదు. అందువల్లే ఈ ప్రమాదం ఎక్కువగా జరిగింది. నిర్మాణ రంగంలోనే అధికారులు మేల్కొని ఉంటే, ఈ నిర్మాణాన్ని ఆపివేసి ఉంటే ఖచ్చితంగా ఇంతటి ప్రమాదం జరిగి ఉండకపోవచ్చని ప్రస్తుతం ఇక్కడ ప్రియదర్శిని అపార్ట్మెంట్ వాసులు అయితే చెబుతూ ఉన్నారు. ప్రస్తుతానికైతే హైడ్రా అధికారులు కావచ్చు, లేదంటే సిఎంసీ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు ఎవరు కూడా ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఈ ప్రమాదం ఎందువల్ల చోటు చేసుకుంది, ఈ బిల్డింగ్కి అనుమతులు ఉన్నాయా లేదా, ఒకవేళ అనుమతులు తీసుకుంటే ఎలాంటి అనుమతులు పొందాడు బిల్డింగ్ యాజమాని, అనుమతులు ఎప్పుడు ఇచ్చారు, ఏ అధికారి ఇచ్చారు అనే దానిపై ఇప్పటి వరకు కూడా స్పష్టత రాలేదు. దీనిపై హైడ్రా అధికారులతో పాటు అలాగే సిఎంసీ అధికారులు కూడా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతానికి అపార్ట్మెంట్ వాసులు కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు, తరచుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలంటే ఈ గచ్చిబౌలి ప్రాంతంలోనే దాదాపుగా 50 గజాలు 60 గజాల్లో విచ్చలవిడిగా ఇష్టానుసారం వాళ్ళకి నచ్చినంత స్థాయిలో ఎత్తైన బిల్డింగ్లు నిర్మిస్తూ ఉన్నారు. వాటికి పర్మిషన్లు ఇచ్చే సమయంలో అధికారులు మేల్కొని కఠిన చర్యలు తీసుకుంటేనే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని వాళ్ళైతే చెబుతూ ఉన్నారు. ప్రస్తుతానికి హైడ్రా అధికారులు, ఉన్నతాధికారులు కావచ్చు, లేదంటే సిఎంసీ ఉన్నతాధికారులు కావచ్చు, వీళ్ళెవరూ కూడా స్పందించలేదు. ఈ ప్రమాదానికి సంబంధించి అనుమతులు, ఈ బిల్డింగ్కి అనుమతులు ఉన్నాయా లేదా అనే దానిపై ఇప్పటి వరకు అయితే స్పష్టత రాలేదు. బట్ ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ బిల్డింగ్ యజమాని ఖాజా అనే వ్యక్తిగా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం అతను కూడా ఇక్కడికి అందుబాటులోకి రాలేదు. అయితే ఇదొక ఆక్రమించిన స్థలంలోనే ఇష్టానుసారంగా నిబంధనలకు తుంగలోకి తొక్కుతూ ఈ బిల్డింగ్ నిర్మాణం జరుగుతుందని ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు అయితే చెబుతూ ఉన్నారు. ప్రస్తుతానికి అన్ని కోణాల్లోనూ పోలీసులు కూడా దర్యాప్తు చేపడుతున్నారు. రెస్క్యూ కూడా కొనసాగుతూ ఉంది. ఇంకా లోపల ఎవరైనా ప్రాణాలతో చిక్కుకునే అవకాశం ఉందా, లేదంటే ఎవరైనా చనిపోయి ఉన్నారా అనే దానిపై కూడా ఒక స్పష్టత లేదు. కాబట్టి ప్రస్తుతం ఆ కాంక్రీట్ లోపల ఎవరైనా, ఆ శిథిలాల కింద ఎవరైనా ఉన్నారనే దానిపై కూడా పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి 2 మృతదేహాలు మాత్రం లభ్యమయ్యాయి. ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఇప్పటి వరకు అయితే ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు మరింత కొనసాగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనిపై స్థానిక ప్రజలు కూడా ఒకటే డిమాండ్ చేస్తారు, ప్రమాదాలు జరగాలంటే ముందు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలంటే ఖచ్చితంగా హైడ్రా అధికారులు కావచ్చు, సిఎంసీ అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, వీళ్ళంతా కూడా అప్రమత్తమై బిల్డింగ్కి అనుమతులు ఇచ్చే సమయంలోనే ఖచ్చితంగా నార్మ్స్, ప్రికాషన్స్ అన్నీ ఫాలో అవుతున్నారా, అనుమతులు ఇచ్చే సమయంలోనే అన్నీ కూడా చెక్ చేస్తే ఇటువంటి నిర్మాణాలు జరగకుండా ఉంటాయి. ఒకవేళ నిర్మాణాలు జరుగుతుంటే వాటిని అడ్డుకునే అధికారం కూడా వాళ్ళకే ఉంటుంది. కాబట్టి హైడ్రా అధికారులకు ఉంటుంది, సిఎంసీ అధికారులకి, జిహెచ్ఎంసీ అధికారులకు ఉంటుంది. కాబట్టి వాళ్ళు ముందుగా నిర్మాణాలను జరగకుండా ఉంటే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉంటాయని ఇక్కడ స్థానిక